ఏమంటున్నారు డాక్టర్? సారీ, మీరు బేబీని రిసీవ్ చేసుకోవాల్సిందే, బిడ్డను కనాల్సిందే. మీరంత వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బ్లడ్ సర్క్యులేషన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. మెల్లగా ప్రయత్నిస్తూ ఉండండి, త్వరలోనే నడుస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్. నా వల్ల కావడం లేదు డాక్టర్, చాలా పెయిన్ గా ఉంటుంది. ట్రై చేయాలి అఖిల్, మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. మీకు తోడుగా మీ అన్నయ్య వదిలిన ఉన్నారు కదా. మంచి మెడిసిన్ రాసిస్తాను, 1 వీక్ తర్వాత మళ్ళీ రండి. ఓకే డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి, నాకు ఈ బేబీ వద్దు. మీరు బేబీని యాక్సెప్ట్ చేయక తప్పదు. మీ ప్రాణాల కోసం మీరు బేబీని ఉంచుకోవాల్సిందే. వేరే దారి లేదా డాక్టర్? ఉంటే నేనే చెప్పేదాన్ని కదా. మీరు బేబీని కనక తప్పదు. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే బ్రో. మేడం, మీ రిపోర్ట్ మర్చిపోయారు. ఈవిడ నా కొంప ముంచేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పంతులు గారు, ఏమైంది పంతులు గారు? పంతులు గారు ఉన్నారా పోయారా? ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో తల్లి కావటం ఎంత నీచంగా అసహ్యంగా ఉంది. చాలా జుగుప్సగా ఉంది. నేనేమైనా కావాలని చేశానా? నీకు తెలియకుండా జరిగిందా? తెలిస్తే తప్పు చేస్తాను మమ్మీ. ఈ మాట నేను కాదే, రేపా కోర్టులో ఆ వసు వాళ్ళు అంటారు. డివోర్స్ కావాలని మనం అనడం కాదు, వాళ్ళు అడుగుతారు. నీకు భరణం కాదు కదా, బంక మట్టి కూడా రాదు. అయినా ఎంత పెద్ద అవమానం. మన పరువంతా పోతుంది, తలెత్తుకుని తిరగలేం. దానికంటే చావటమే బెటర్. నాకు చావాలని లేదు. అయితే ఎవరికి కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయావన్న సంగతి కూడా ఎవరికి తెలియకూడదు. తల్లివేనా నువ్వు? నా మమ్మీలా మాట్లాడుతున్నావా? నువ్వు అన్నావు విడాకులు ఇప్పిస్తే వచ్చే భరణంతో నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావు కదా అనుకున్నాను. ఇప్పుడు ఇలా చేశావు. నువ్విక్కడే ఉంటే నా పరువు పోతుంది. గెట్ అవుట్. ఓ కలల గోరింకా
తోడు ఎవరింకా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు హారిక? నీకోసం అందరం టెన్షన్. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకు హారిక? స్కానింగ్ చేయించుకోవటానికి. బేబీ హెల్దీగా ఉందా హారిక? అంతా ఓకే కదా? ఓకే కాదు. నీకు నేను నిజం చెప్పాలి. ఏంటమ్మా నిజం? నా కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి అఖిల్ కాదు. నా బేబీకి ఫాదర్ ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావే? మొదటే మాట్లాడుతున్నావా? నీ బిడ్డకు వాడెవడ తండ్రి అవడమేంటే? నాకు ఇందాకే తెలిసింది. నేను కన్సీవ్ అయ్యింది అఖిల్ వల్ల కాదు, ఆదిత్య వల్ల. ఈ ఆస్తిని, అధికారాన్ని, పెత్తనాన్ని వాడుకో. ఆ అభి, వసు, పావని, భాస్కర్లతో ఆడుకో. అప్పట్లో లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టు నటించి అందర్నీ ఆడుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్వి. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. అంతా నీ ఇష్టారాజ్యం. చెలరేగిపో. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. పైగా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అవును కదా, టైంకి మంచి ఐడియా ఇచ్చావాంటీ. ఇక నుంచి రివెంజ్ తీర్చుకుంటాను. నన్ను ఎంతలా అవమానించారో, ఎంతలా బాధ పెట్టారో అన్నింటికి బదులు తీర్చుకుంటాను. ఆ పనిలోనే ఉండు. రెచ్చిపో. నీ వెనక నేనున్నాను. ఆపై నీ కడుపులో బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డే నీకు శ్రీరామ రక్ష. ఇంతకు ముందు లేని ప్రెగ్నెన్సీ నటించి అందరినీ ఆడుకున్నాను. ఇప్పుడు అఖిల్ బేబీని కని బేబీని అడ్డు పెట్టుకుని ఆడుకోబోతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పింది చాలా బాగుందండి. మా మమ్మీ కూడా ఇలాంటి ఐడియా ఇవ్వలేదు. అంటే నేను మీ మమ్మీ కంటే ఎక్కువ అన్నట్టే కదా? మమ్మీ నన్ను చావమంది. ఏదో ఒక రోజు మమ్మీ మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలి. మళ్ళీ ఆలోచిస్తున్నావేంటే? నేను మీ మమ్మీ కంటే ఎక్కువే కదా? నీకు మమ్మీకి పోలికేంటి ఆంటీ? నువ్వు డిఫరెంట్. నువ్వు సంథింగ్ స్పెషల్. నువ్వు వేరే లెవెల్ అంతే. నిన్ను అందుకోవడం ఎవ్వరి వల్ల కాదంటీ. ఇలా పొగడేసి నా డబ్బులు ఎక్కడికే? నిన్నే నమ్ముకున్నాను. ఓకే ఆంటీ, ఇక మీరు వెళ్ళండి. నాకు
నిద్ర వస్తుంది సరే హారిక 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 డబ్బులు మర్చిపోవద్దు. ఇస్తానండి. సరే సరే సరే. నువ్వేం తినకుండా పడుకుంటావా? పావని వస్తువులతో ఆరెంజ్ జ్యూస్ పంపించనా? ఏమొద్దు, మీరు వెళ్ళండి. సరే సరే పడుకో. రేపటి నుంచి అబీబావ వసు ఒకల పని పట్టాలి. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తనలో కనిపిస్తోంది. అదేం లేదండి, హారిక హ్యాపీగానే ఉంది. నాకు డౌట్గా ఉందండి. హారిక మైండ్లో ఇంకేదో రన్ అవుతుంది. హారిక గురించి మీకు తెలిసిందే కదండి. హారిక ఎప్పుడు ఫుల్ హార్టెడ్గా ఉండదు, ఎప్పుడు ఏదో అసంతృప్తిగా ఉంటుంది. మనం మొత్తం ఆస్తి ఇచ్చినా హారిక అలాగే ఉంటుంది. నేను అంటుంది హారిక ఏదో టెన్షన్లో ఉంది అని. ఆస్తి రావడం అన్న ఆనందాన్ని ఆవిరి చేస్తున్న టెన్షన్ అదని నాకు అనిపిస్తోంది. హారికకు టెన్షన్ ఏముంటుందండి? ఆ ఆదిత్య ఏమైనా ఇబ్బంది పెడితే మనం చూసుకుంటాం కదా. ఆదిత్య గురించి హారిక భయపడదు, తనకి మన గురించి బాగా తెలుసు. మరెందుకండి హారిక అదోలా ఉంది? తనలో ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్? అంటే డివోర్స్ తీసుకొని విడిపోవాలనుకుంది. మనందర్నీ అనకూడని మాటలు అనింది, అఖిల్ని బాధ పెట్టింది. అలాంటిది సడన్ గా ప్రెగ్నెంట్ అయింది. తప్పక మనందరితో కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదండి. నాకు అలా అనిపించడం లేదు వసు గారు. ఆ గిల్ట్ ఫీల్ వేరు. మీకు అన్ని డౌట్లే. రేపటి నుంచి హారికను చూడండి, ఎంత హుషారుగా ఆనందంగా ఉంటుందో. మీరు త్వరలో పెద్దనాన్న కాబోతున్నారు, నేను పెద్దమ్మని కాబోతున్నాను. ఈ ఫీలింగ్ ఎంత బాగుంది. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం అభిరామ్ గారు. నా కళ్ళకి మీరెప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నారు. అవునా? అయితే మీరు కూడా చిన్నపిల్లాడేలేండి. రండి నిద్రపోదాం. వసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తనలా చేసిందంటే నేను నమ్మను. వసు అక్క మీ ముందు మంచిగా నటిస్తుంది అత్తయ్య, అందుకే మీకు వసు అక్క అసలు రూపం తెలీదు. వసు గురించి చెడుగా మాట్లాడకు హారిక, నాకు నచ్చదు. చెడ్డదాని గురించి చెడుగా మాట్లాడక మంచిగా మాట్లాడతారా వదినా? నువ్వు కూడా ఏంటొదినా? వసు ఎలాంటిదో నీకు తెలీదా? నీకే వసు గురించి పూర్తిగా తెలియదు వదినా. ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ లేవు కనుక ఇంట్లో అధికారం అంతా అభిగాడిదే కదా. వాణ్ణి చూసుకుని వసు అందరి మీద పెత్తనం చలాయిస్తోంది. అవునత్తయ్య, ఆయనకి నా మీద ఉన్నవి లేనివి జాడీలు చెప్పి నా మీద కోపడేలా చేసింది. ఆయనకి యాక్సిడెంట్ అయి వీల్ చైర్ లో ఉంటే నేను సేవలు చేస్తున్నా కూడా నన్ను కాదని పావని అక్క వాళ్ళ చెల్లెల్ని వసు అక్క పిలిపించింది. నన్ను దూరం చేసి ఆ అమ్మాయిని ఆయనకి దగ్గర చేయాలనుకుంది. నిజం వదినా, హారికకు విడాకులు ఇప్పించి పావని చెల్లెలు నందినితో అఖిల్ పెళ్లి చేయాలనుకుంది. చాలా పెద్ద కుట్ర చేసింది. అది తెలిసి హారిక బాధపడింది. వసు బలవంతం మీద విడాకులకు అప్లై చేసింది. నాకు ఇష్టం లేకపోయినా విడాకులకు అప్లై చేశాను అత్తయ్య. నిజానికి ఆయన్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు. విడాకులు ఇవ్వకపోతే చంపేస్తానని బసకరిని బెదిరించింది.
చాలా సార్లు నా మీద చేయి కూడా చేసుకుంది. అందుకు ఇదిగో ఆంటీయే సాక్ష్యం. అవునదినా, పాపం హారిక అష్ట కష్టాలు పడింది. వసు పెట్టే బాధను తట్టుకోలేకే ఓసారి ఇది చనిపోవాలనుకుంది వదినా. అప్పుడు పోలీసులు దీన్ని కాపాడారు. ఆ పోలీసులు వసును అరెస్టు చేయాలని వస్తే అభిగాడు వాళ్ళని తిట్టి పంపించేశాడు. ఇప్పుడు నిన్ను ప్రెగ్నెంట్ అవ్వటం కూడా వసు అక్కకి ఇష్టం లేదు అత్తయ్య. బిడ్డని కనే బంకతో నేను ఇక్కడే ఉండిపోతానని వసు అక్క భయం. ఆయన బిడ్డను ఈ వంశ వారసుని కనకుండా నేను ఎలా విడాకులు తీసుకొని వెళ్ళిపోతానత్తయ్య? చలపతి దొరికేవరా? రే చలపతి ఆగో! చలపతి ఆగో! అరే నన్నే చంపాలని చూస్తావా? మా ఇంటికే వస్తావా? నీకెంత ధైర్యం ఉంటే అటాక్ చేస్తావు? పదరా, నువ్వు ఉండాల్సింది జైల్లో. పద. వాడి నెంబర్ బ్లాక్ చేయి. వేరే నంబర్తో ఫోన్ చేస్తే నాకు చెప్పు. వాడి సంగతి నేను చూస్తాను. సరే అఖిల్, చెప్తాను. నాకు తెలియకుండా వాడితో మాట్లాడావో ఇక మాట్లాడు. వెంటనే తన నెంబర్ బ్లాక్ చేస్తాను. హ్మ్. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. వాడి గురించేనా? కాదు, కాస్త తలనొప్పిగా ఉంది. వెళ్ళి టాబ్లెట్ వేసుకో. అలాగే. థ్యాంక్ గాడ్. అఖిల్ ముందు నుంచి విన్నాడేమో అని టెన్షన్ పడ్డాను. ఆఖరిలో వచ్చినట్టున్నాడు. త్వరగా ఆదిత్యకి ఎండు పలకాలి, లేదంటే ఇలానే టార్చర్ చేస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి టాబ్లెట్ వేసుకో ముందు. వెళ్ళు. హారిక ఏదో టెన్షన్లో ఉంది. ఏదో జరిగింది. ఏమై ఉంటుంది? రానానమ్మా. అమ్మా కూర్చోమ్మా. అఖిల్ ఎక్కడా? తీసుకొస్తున్నా అత్తయ్య. అఖిల్ గురించి వాళ్ళ అన్నయ్యలు చూసుకుంటారులేమ్మా. నువ్వు ఈ బరువులు మొయ్యడం తొయ్యడం ఎందుకు? వదినా, సాంబార్ కావాలని అడిగాను, చేశారా? చేశాను అఖిల్. నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? వేడి వేడి సాంబార్ రెడీ. అఖిల్కి సాంబార్ తీసుకొస్తున్నావా? వసు అక్క కాళ్ళకి నా కాలు అడ్డుపెట్టి వేడి వేడి సాంబార్ అత్తయ్య మీద పడేలా చేస్తాను. అత్తయ్య వసు అక్కని చెడమడ తిడుతుంది. నన్ను పిలవకుండా మీరే తినేస్తున్నారా? వదినా, వదినా. అయ్యో అంటే ఎంత ఆకలిగా ఉంటే మాత్రం
ఏయ్, ఊరుకోవే. అను షష్, అలా అనకూడదు. అమ్మమ్మ కోపడుతుంది. ఏంటది నా తొందర? నెమ్మదిగా రావచ్చు కదా. వెళ్ళి ముఖం కడుకుందా. వెళ్ళు. కూర్చో బన్నీ, అన్నం పెడతాను. వద్దు మమ్మీ, స్నాక్స్ తిన్నాను, ఆకలిగా లేదు. ఆ స్నాక్స్ కాస్త తగ్గించు. నైట్ టైం భోజనం చేయడం మానేస్తున్నావు. ఓకే మమ్మీ. అను, అన్నం తిందురా. నేను ఆడుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఆస్తులొచ్చాయి. మీరందరూ ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందానికి అదృష్టానికి కారణం అభి వసూలేనమ్మా. వాళ్ళ వల్లే మన ఆస్తులు మళ్ళీ మనకు తిరిగి వచ్చాయి. పేదరికంలో ఉన్నప్పుడు కూడా అభి వసూలు మా అందర్నీ చాలా బాగా చూసుకున్నారు అత్తయ్య. ఏ లోటు లేకుండా శ్రావ్య పెళ్లి జరిపించారు. శ్రావ్య పెళ్లి కోసం అఖిల్ హారికలను అమెరికా వెళ్లకుండా ఆపేశారు, అంతేగా? అఖిల్ హారికలు అమెరికా వెళ్ళడం ఏంటొదినా? నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఇదే ఊళ్ళో ఇదే ఇంట్లో కలిసి ఉంటారు. కావాలంటే నువ్వు అమెరికా వెళ్ళు. ఆ? నాకు అంత అదృష్టం కూడానా? అత్తయ్య అమెరికా కాదమ్మా, దుబాయ్ వెళ్తుంది. ఆ? వెళ్తాన్రా, ఏదో ఒక రోజు దుబాయ్ వెళ్ళి తీరుతాను. మేమింకా ఏ అమెరికా వెళ్ళమత్తయ్య, ఇక్కడే ఉంటాం. మీరందరూ ఇక్కడ కలిసి ఉండాలన్నదే నా కోరిక, మీ మామగారి కోరిక. ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఉండడానికి అభి వసూలు ఎంతో కష్టపడుతున్నారు. అదేం కాదమ్మా, మేమిద్దరమే కాదు, అందరం కష్టపడ్డాం, ఒకరికొకరం సాయం చేసుకున్నాం, అండగా ఉన్నాం. అందరం కలిసి ఉండాలని అందరం అనుకోబట్టే అందరం కలిసున్నాం అత్తయ్య. ఈ కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. అన్నయ్యలతో విడిగా ఉండాలని, సొంతంగా బతకాలని కొన్నాళ్ల క్రితం నేను ప్రయత్నం చేశానమ్మా. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడని. ఈ శిక్ష కూడా ఒకందుకు మంచిదే అయింది. నడవలేను కాబట్టి అన్నయ్యలకి వదినలకి దూరంగా వెళ్ళలేను. అలా అనుకో అఖిల్, తప్పు. త్వరలోనే నువ్వు నడుస్తావు, నడవాలి. ఇంకెప్పుడు అలా అనకు. ఏదేదో మాట్లాడి అందరి మనసులు కష్టపెట్టినట్టున్నాను, ఏమనుకోకండి. బాధేం లేదమ్మా, ఇప్పటి వరకు కలిసే ఉన్నాం, ఇక మీదట కలిసే ఉంటాం. తినండి. చూడు బన్నీ, మీ పిన్నికి పుట్టబోయే బేబీ నీకు తమ్ముడో చెల్లెలో అవుతారు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలి. నీ స్వార్థం నువ్వు చూసుకోకూడదు, సరేనా? సారీ నానమ్మ. ఈ మాటకేం తక్కువ లేదు. నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు, పెద్దవాడివి అవుతున్నావు. కాస్త తెలివితేటలు పెంచుకో. ఏది పడితే అది తినటం తాగటం కాదు. బన్నీ నీలా తిండిపోతు కాదు. ముందు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగ్గించుకో. వసు గారు, రేపటి నుంచి ఎక్స్ట్రా పాలు తెప్పించండి, ఎవరికి ప్రాబ్లం రాకూడదు.
కడుపుతో ఉన్న తిను అడ్జస్ట్ అవడం ఏంట్రా? ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు? అసలు గొడవంతా నీ వల్లనే. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తావు. అంటే సారీ అంటారు. ఇంకొదిలేయొదినా, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోవచ్చు. హారిక బాధ్యత మనందరిది. తనని బాధ పెట్టకుండా చూసుకోవాలి. వెళ్ళండి, వెళ్ళందరూ పడుకోండి. వసు అంత చెడ్డదేం కాదు వదినా. తనేం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. అలా నిన్ను నమ్మించింది వదినా. నీ నమ్మకాన్ని సంపాదించుకుంది. వసు నువ్వు అనుకున్నంత మంచిదేం కాదదినా. కడుపుతో ఉన్నానత్తయ్య, నేను అబద్ధం చెప్తానా? రోజు వసు అక్క నన్ను చేసే టార్చర్ కి నాకు భయంతో ఆకలి కూడా వేసేది కాదు, నిద్ర కూడా పట్టేది కాదు. అవునదినా, చూడు ఇది ఎలా చిక్కిపోయిందో. ఇంట్లో అందరూ గుమ్మడికాయల్లా ఉంటే ఇదేమో మునక్కాయలా ఉంది. ఇలా తోస్తల పడిపోతుంది. వదినా, ఏం చేస్తున్నావు? కడుపుతున్న దాన్ని కింద పడేస్తావా ఏంటి? నీకు అర్థం అవ్వాలనే అలా చేశానదినా. ఇది నాకు కూతురు లాంటిది. దీనికి నేను హాని చేస్తానా? ఆంటీ లేకపోయింటే నేనెప్పుడు ఈ ఇంటిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయానత్తయ్య. ఎన్నాళ్ళు ఆంటీని నన్ను కాపాడింది. ఆ వసు అంటే నాకు కూడా భయమే వదినా. నేనంటే దానికి గౌరవం లేదు. దీన్ని కాపాడుతున్నానని నన్ను కూడా 2-3 సార్లు కొట్టింది వదినా. సిగ్గు విడిచి చెప్తున్నాను. ఈ ఇంట్లో నుంచి నన్ను గెంటైపోయింది వదినా. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా అత్తయ్య. ఇక్కడి విషయాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు అత్తయ్య. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా వదినా, ఇక ఆ వసు విషయం నువ్వే చూసుకోవాలి. నువ్వే మాకు అండా దండ. అలాగే, నేను చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళి పడుకోండి. థ్యాంక్స్ అత్తయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అమ్మా. ఆస్తొస్తుందన్న ఆనందం హారికలో లేదు. అంతకు ముందు తను అఖిల్ని ఎలా అవమానించిందో మీకు తెలుసు. అఖిల్ టెండర్ విషయంలో అఖిల్ని చీట్ చేసి ఆదిత్యకి ఫేవర్ చేయాలని చూసింది. అలాంటిది సడన్గా చేంజ్ అయిందంటే డౌట్గా ఉంది. బావుందండి. కోపంలో 100 మాటలంటారు, 100 పనులు చేస్తారు. కోపం తగ్గాక పశ్చాత్తాపడతారు. హారికలో అలాంటి రియలైజేషనే వచ్చింది. మీకు హారికలో రియలైజేషన్ కనిపిస్తుందేమో, నాకు మాత్రం రివెంజే కనిపిస్తోంది. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. నిన్న రాత్రి కూడా ఇలాగే హారిక పైన అనుమానపడ్డారు. సరే, మీరు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. అత్తయ్యతో కలిసి హారిక ముందు ముందు ఇలాంటి ప్లాన్లు ఎన్నో చేయొచ్చు. అమ్మతో మిమ్మల్ని తిట్టించొచ్చండి. మీరు కేర్ఫుల్గా ఉండండి. సరేనండి, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, నేను కూడా ఆలోచిస్తాను. పదండి. ఎంత ధైర్యం ఉంటే నా మజుని ముట్టుకుంటావు, నా రోమియోని టచ్ చేస్తావు, నా సలంని తాకుతావా?
ఇతను మజ్ను, రోమియో, సలీమా. నా దేవదాస్ కూడానే. దున్నపోతికి తక్కువ ఎందుకు ఎక్కువలా ఉన్నాడు. ఇతను నీలెవరేంటి? అవునే, తను దరిద్రంగా ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు, నీచాతి నీచంగా నికృష్టంగా ఉన్నాడు. అయితే నీకంటే ఇంకెవరు దొరకనట్టు నా రాజానే పట్టుకుంటావా? నువ్వు అయిపోయావే. నన్నే పట్టుకుంటావే నిన్ను. ఉండు రాజా. రాజా, నీకేం కాలేదుగా? ఒసేయ్, నా రాజానే తోసేస్తావే. కొడతావే నిన్ను నన్ను కొడతావే నువ్వు? నన్ను కొట్టాలని చూస్తావా? నిన్ను నిన్ను నేను చెప్పేది వినండి. ఆగండి, ఆగండి. వదలు ఆగుతారా లేదా? దీన్ని చంపేస్తాను నేను. మిమ్మల్ని పట్టుకుంటుందా? ఆగబోతుంటే తనే పట్టుకుంటే పట్టుకున్నానండి. ఏమైంది? తను పడిపోబోతుంటే నేనే పట్టుకున్నాను. నువ్వు ఎప్పుడైనా రావే. ఒక్కదానివే వచ్చినా సరే, 10 మందితో వచ్చినా సరే, 10 సార్లు వచ్చినా సరే, నేను రెడీ. బస్తీ మే సవాల్. చెప్తానే. పోవే. ఎందుకండి ఆవిడతో గొడవ పడతారు? నీకు తెలీదు రాజా, ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ సవిత పొరను భరించలేదు. మంచి ఫిగర్ ను మిస్ చేసావు కదే ముసలి పీనుగా. ఎందుకొచ్చారు? ఆ, నీకు వంట వండి పెడదామని వచ్చాను రాజా. మీ వంట దరిద్రంగా ఉంటుందని మొన్నే అన్నానుగా, మళ్ళీ ఎందుకు? ఈసారి అలా జరగదు రాజా, కమ్మగా వండి పెడతాను. సరే, త్వరగా వండి తగలడండి. ఏంటి రాజా అన్నా? అదేనండి, త్వరగా వంట చేసి వెళ్ళండి, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నాను. అమ్మకేమైంది వసు? నానమ్మ కాలికి దెబ్బ తగిలింది పెద్దనాన్న. అయ్యో, ఎలా తగిలింది అత్తయ్య? అన్నయ్య, డాక్టర్కి ఫోన్ చేయండి. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. అవసరం లేదబ్బి, చిన్న దెబ్బేగా. వసు బన్నీలు ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా, తగ్గిపోతుంది. అత్తయ్య నొప్పిగా ఉందా? పెద్దగా నొప్పేం లేదు వసు. హాస్పిటల్కి వెళ్దాం నానమ్మ. డాక్టర్ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తారు. నొప్పి తగ్గిపోతుంది. తగ్గిపోయింది బన్నీ. మీ ఇద్దరి ప్రేమ చూశాక నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. రాత్రి నేనన్న మాటలకి బాధపడ్డావా? సారీ నాన్నా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నానమ్మ? అలా ఎప్పుడు చెప్పకండి. మీరు నన్ను దీవించాలి. వసు, నిన్ను కూడా తిట్టాను, ఏమీ అనుకోకమ్మా. మీరు పెద్దవారు అత్తయ్య, మా అమ్మ లాంటివారు. మేము తప్పు చేస్తే దండించే హక్కు మీకుంది. మీ విషయంలో నేనెప్పుడూ అపార్థం చేసుకోను. అవునత్తయ్య, మీ విషయమనే కాదు, ఇంట్లో ఎవరి గురించైనా వసు మంచి మనసుతోనే అర్థం చేసుకుంటుంది. పేరుకే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, పెద్ద మనసు మాత్రం వసుదే. నిజమమ్మా, వసుని చూస్తే అప్పుడప్పుడు నువ్వే గుర్తొస్తావు. వయసులో చిన్నదైనా వసు ఇంటి అమ్మలాంటిది.
అందరూ వసుని పొగిడేస్తున్నారే, మళ్ళీ వదిన మనసు మారిపోతుందా ఏంటి? చిన్నప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో ఇప్పుడు వసు వదిన నన్ను అలా చూసుకుంటుందమ్మా. అభి అన్నయ్య, వసు వదిన నాకు మోటివేషన్ ఇవ్వకపోయింటే నేను బతికుండేవాడినే కాదు. అంటే వాళ్ళ కోసమే నువ్వు బతికేవేంట్రా? మేమంతా నీకోసం ఏమీ చేయలేదా? ఇన్నాళ్ళు నువ్వేదో మంచిదాని అనుకున్నాను, నువ్విలా చేస్తావనుకోలేదు. కోలేదు. ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు అందరి గురించి నీలో ఔన్నత్యాన్ని చూశాను. ఆస్తులొచ్చాక నీ బుద్ధిలా మారిపోయిందేంటి? నా మీద నువ్వు చూపించే ప్రేమంతా అబద్ధమేనా? నా ముందు ఒకలా, నేను లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ నటిస్తున్నావన్నమాట. తొందరపడి అనకమ్మా, వదిన అలాంటిది కాదు. అవునమ్మా, వసుది సంకుచిత మనస్తత్వం కాదు. తనెప్పుడు అలా ప్రవర్తించలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందత్తయ్య. వసుని తప్పు పట్టకండి. సేట్కి ఫోన్ చేసి నగలు కావాలని చెప్పిందని వసునే ఒప్పుకుంది కదే, ఇంకా తప్పు పట్టద్దు అంటున్నావు? వసు అక్క ఏం చేసినా పావని అక్కకి భాస్కర్ బావకి గొప్పగానే ఉంటుందంటే కావ్య పెళ్లి చేశారు కదా, ఆ కృతజ్ఞత ఇలా తీర్చుకుంటున్నారేమో. ఈ ఇల్లు, ఆస్తి, సంపాదనంతా అభిదే కావచ్చు వసు. అంత మాత్రాన నువ్వు నీ స్వార్థం చూసుకోకు. అభి ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. అభి భార్యగా తన గౌరవాన్ని నువ్వు నిలబెట్టు. అభి తల వంచుకునేలా చేయకు. తప్పు చేశానత్తయ్య. బయటి వాళ్ళ ముందు వసు అక్క పరువు పోయింది. నా కసి కోపం కాస్తైనా చల్లారాయి. అయినా వసు అక్క తనే సేట్కి ఫోన్ చేశానని ఎందుకు అబద్ధం చెప్పింది? ఎందుకు కావాలని అత్తయ్యతో మాటలు పడింది? దీని వెనక వసు అక్క ప్లాన్ ఏమైనా ఉందా? ఏమై ఉంటుంది? ఏంటక్క ఇలా వచ్చావు? అతే నేను తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా అక్క? మరి నువ్వు చేసింది తప్పు కదా అక్క. స్వార్థంతో నువ్వు ఒక్కదానివే నగలు కొనుక్కోవాలనుకోవటం పాపం కదా. కొడదామంటే కడుపుతో ఉన్నావన్న కనికరం అడ్డొస్తుంది. ఏం మనిషి విహారిక నువ్వు? ఎందుకక్క అన్యాయంగా నన్ను తిడుతున్నావు? నేనే చేశాను. ఆపు హారిక నీ నాటకాలు. నా ఫోన్తో సేటుకి ఫోన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నన్ను కావాలని అత్తయ్య ముందు ఇరికించావని కూడా తెలుసు.
నీ ఫోన్తో నేను సేట్కి ఫోన్ చేయడం ఏంటి? నేను అసలు నీ ఫోన్ ముట్టుకోలేదు. ఇప్పుడే నా ఫోన్ చెక్ చేశాను. నా ఫోన్తో నువ్వు సేట్కి కాల్ చేసిన టైం కాల్ లిస్ట్లో ఉంది. ఆ టైంలో నేను అత్తయ్య గారి దగ్గర ఉన్నాను. ఆ ఎవిడెన్స్ చాలు అత్తయ్య గారు నిన్ను అసహించుకోవడానికి. తెలిసిపోయిందా? మంచి లాజికే పట్టుకున్నావక్క. జీనియస్ నువ్వు. డిటెక్టివ్ తెలివితేటల్నివి. నేను సేట్కి ఫోన్ చేసిన టైంలో నువ్వు అత్తయ్య దగ్గర ఉన్నావు. నీ ఫోన్ నీ దగ్గర లేదు. కానీ ఆ ఫోన్ నేనే మాట్లాడానని అత్తయ్య దగ్గర ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? నిన్ను 2 పీకితే నువ్వే నిజం చెప్తావు. నువ్వు డిటెక్టివ్ కాదక్కా, పోలీసు కూడా. కానీ నువ్వు నన్ను కొట్టలేవు. ఎందుకంటే నేను కడుపుతో ఉన్నాను కదా. ఎందుకు ఇలా చేసావు హారిక? పగ, నీ మీద కోపం. నేనేం చేశానని నా మీద పగ, కోపం? నన్ను తిట్టావు, కొట్టావు, అవమానించావు. ఎలా ఉండే అఖిల్ ఎలా అయిపోయాడో. వీడికి ఎప్పుడు కాళ్ళు వస్తాయో ఏమో. పుట్టబోయే బిడ్డతో పాటు వీడిని కూడా పసిబిడ్డలా చూసుకోవాలని. రెండు దినా, ఎలా ఉన్నారు? బాగున్నాను వదినా. మీరెప్పుడు వచ్చారు? 2 రోజులైంది. అన్నయ్య కూడా వచ్చారా? లేదు. మీ వారెలా ఉన్నారు? ఎక్కడున్నారో తెలిసిందా? ఇంకా తెలియదు వదినా. ఎప్పుడొచ్చారు సిస్టర్? ఇప్పుడే వచ్చాను. ఉండండి, హారికను పిలుస్తాను. రెండు దినా, వచ్చి కూర్చోండి. హారిక, వచ్చే హారిక, హారిక. ఏంటంటే మీ మమ్మీ వచ్చిందే. ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో తల్లి కావటం ఎంత నీచంగా, అసహ్యంగా ఉంది. నీ ముఖం నాకు చూపించుకో. ఇక గంతలేస్తావు కదే. రావే వెళదాం. రావే. రా. హారిక ప్రెగ్నెంట్ అనే విషయం మీకు తెలుసా వదినా? తెలుసు వదినా. మరైతే కడుపుతో ఉన్న కూతురింటికి ఒట్టి చేతులతో వచ్చారేంటి? ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకురావాలి కదా. సారీ వదినా. ఒకప్పుడంటే మాకు ఆస్తులుండేవి, ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకు మీ అమ్మ కాళ్ళు పట్టుకున్నావు? ఏం తప్పు చేసావు నువ్వు? మీ అమ్మ కాళ్ళ మీద పడవలసిన అవసరం నీకేంటి? చెప్పు హారిక. నువ్వు మీ అమ్మ కాళ్ళు పట్టుకోవడం ఏమిటే? ఏమైంది? అది నేను మా అమ్మ కాళ్ళు పట్టుకోలేదు, ఆశీర్వాదం తీసుకుంటున్నాను. అబద్ధం చెప్పకు. ఆశీర్వాదం తీసుకుంటే నన్ను బతకనివ్వు, నాకు చావాలని లేదు అని ఎందుకన్నావు?
అలా ఎందుకన్నావే? పండేంటి బిడ్డ పుట్టాలని దీవించమని కదా అడగాలి. నేను రాకముందు మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది, చెప్పండి. ఏం జరగలేదు అత్తయ్య. మర్యాదగా నిజం చెప్పు హారిక. మీ ఇద్దరు ఏదో దాస్తున్నారని నాకు కూడా అనుమానంగా ఉంది. మేమేం దాస్తామక్క? మా మధ్య ఏ సీక్రెట్స్ లేవు. ఏ సీక్రెట్లు లేకపోతే ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వసు గారు, ఏంటండి ఏంటి ఆలోచిస్తున్నారు? మొన్న మీరు హారిక మీద డౌట్ పడితే నేను కొట్టి పడేశానండి. ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి. ఖచ్చితంగా హారిక ఏదో దాస్తుందండి. దేనికో టెన్షన్ అవుతుంది. నాకు అలాగే అనిపిస్తుంది వదినా. నా దగ్గర కూడా హారిక సస్పిషియస్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను చూడగానే టెన్షన్ అవుతోంది. మన దగ్గర మాత్రమే కాదు అఖిల్, వాళ్ళ అమ్మ దగ్గర కూడా హారిక టెన్షన్ అవుతోంది. ఇదివరకు వాళ్ళ అమ్మ వస్తే హారిక ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారో అని మనందరం టెన్షన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు హారికని చూసి ఆవిడ్ని చూసి హారిక, ఇద్దరూ టెన్షన్ అవుతున్నారు. ఇదివరకెప్పుడు హారిక బిహేవియర్ లేదన్నయ్య. అయితే పొగరుగా ఉండేది, లేదా నక్క వినయంతో ఉండేది. ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. తనలో తెగింపు, భయం రెండూ ఒకేసారి కనిపిస్తున్నాయి. తనకు ప్రెగ్నెన్సీ వచ్చాక హారికలో ఈ చేంజ్ వచ్చిందన్నయ్య. హారిక మన దగ్గర ఏం దాస్తుందండి? ఆ సీక్రెట్ ఏమై ఉంటుంది? త్వరగా ఆస్తి కావాలి అంటుంది. ఆస్తి తీసుకుని తనేం చేయబోతుంది? తొందరపడి మీరు హారికకు ఆస్తి ఇవ్వకండన్నయ్య. అది ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు కదా. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలన్నీ మేము ఆలోచిస్తాం అఖిల్. నువ్వు అనవసరంగా మనసు పాటు చేసుకోకు. ఇప్పుడు నీకు ప్రశాంతత చాలా అవసరం. హారిక బిహేవియర్, అది చేసే గొడవలు చూస్తుంటే నాకు ప్రశాంతత ఎక్కడుంటుందన్నయ్య? హారిక గురించి మాకొదిలే అఖిల్, మేం చూసుకుంటాం. అది మిమ్మల్ని టార్గెట్ చేస్తోంది వదినా. కావాలని మీతో గొడవలు పెట్టుకుని అమ్మ ముందు మిమ్మల్ని బ్లేమ్ చేస్తోంది. హారిక ఏం చేసినా నేను మేనేజ్ చేస్తాను అఖిల్. ఆ విషయంగా నువ్వు వర్రీ అవ్వకు. వెళ్ళి నిద్రపో. ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు వదినా. ఆకలి కూడా చచ్చిపోతుంది. అలా చేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటున్నా. నాకేం అక్కర్లేదు. నేను ఎక్కడికి రాను. నన్ను విసిగించకుండా ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నీతో మళ్ళీ పని పడింది బేబీ. నీకోసం నేను ఏ పని చేయను.
చేస్తావు. చెయ్యను అంటున్నాను కదా. నీ దగ్గర జాబ్ మానేశాను కదా. కానీ నేను నిన్ను వదులుకోలేదే. నా గిఫ్ట్గా నీకు బేబీనిచ్చాను కదా. అసహ్యంగా మాట్లాడుకో. అందంగా మాట్లాడడం నాకు రాదు. నేను చెప్పిన పని నువ్వు చేయలేదంటే మన బేబీ గురించి మీ ఇంట్లో చెప్పేస్తాను. నన్ను అలా బెదిరించడానికి నీకు సిగ్గుకోలేదు? నాకు వేరే దారి లేదు బేబీ. ఇప్పుడేం చేయాలి? ఈరోజు మీ ఇంటికి 2 స్పాన్సర్స్ వస్తున్నారు. టెండర్ కొటేషన్ ప్రకారం గవర్నమెంట్ ఈవెంట్ చేయడానికి అభిరామ్తో అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. అది నువ్వు ఆపాలి. ఏంటి? స్పాన్సర్స్ తో చేసుకునే అగ్రిమెంట్ ని నేను ఆపాలా? అది నా వల్ల అయ్యే పని కాదు. నీ వల్ల అవుతుంది డియర్. అప్పుడు నువ్వు టెండర్ కోడ్ సంపాదించలేదు. అప్పుడంటే అభిబావ వసుకలు నిద్రపోతున్నారు. టెండర్ కోడ్ కొట్టేయగలిగాను. ఇప్పుడు ఎలా అగ్రిమెంట్ ని ఆపగలను? మనసుంటే మార్గం ఉంటుంది డార్లింగ్. ఏదో ఒకటి చేసి ఈరోజు అగ్రిమెంట్ ఆపగలిగావు అంటే మిగిలిన పని నేను పూర్తి చేస్తాను. మీరేం చేస్తారు? ఈరోజు అగ్రిమెంట్ అవ్వలేదు అంటే మళ్ళీ అగ్రిమెంట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఆ గ్యాప్లో నేను ఈవెంట్ చేయడానికి సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేయరని రూమర్స్ పుట్టిస్తాను. ఆ ఈవెంట్ని నాకొచ్చేలా చేసుకుంటాను. ఆ ఈవెంట్ మీకొస్తే నాకేంటి లాభం? నీకు ఈవెంట్లో ఎంతొచ్చినా అందులో సగం మన బేబీకే కదా. ఓ సారీ ఐ మీన్ నీకే కదా హనీ. ఓకే, ఎలాగోలా ఆ అగ్రిమెంట్ జరగకుండా చూస్తాను. దాట్స్ మై బేబీ. లవ్ యూ. ఏదోటి చేసి తొందరగా విని వదిలించుకోవాలి. లేదంటే ఇక నేను దొరికిపోయేలా ఉన్నాను. రాజా, ఏంటండి సడన్ గా వచ్చేసారు? మనం త్వరగా వెళ్ళాలి రాజా. ముందు షర్ట్ బటన్స్ పెట్టుకో. ఉండండి, నేను పెట్టుకుంటాను. వదలండి. ఎక్కడికి వెళ్ళాలండి? గుడికి. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. ఇప్పటికిప్పుడు పెళ్ళేంటండి? పెళ్ళంటే పెళ్లి కాదు రాజా, పెళ్లి కోసం పరిహారం. పరిహారమా? ఆ రోజు పంతులు గారు చెప్పారు కదా, మనిద్దరి జాతకాల్లో ఏదో దోషం ఉందని. పరిహారం చేస్తే మన పెళ్లి అవుతుందని. మీ ఇద్దరి జాతకాల్లో చిన్న దోషాలున్నాయి అంతే. రేపు గుడికొచ్చి శాంతి పూజ చేయించండి. సరే, ఇక మీరు బేషుగ్గా పెళ్లి చేసుకోవచ్చు. అమ్మయ్య, ఈ రోజు పంతులు గారు ఫోన్ చేసి గుడికి రమ్మన్నారు. పంతులు గారికి వేరే పనేం లేదా? పూజలు పరిహారాలు చేయటమే పంతులు గారి పని. నాకు ఈ రోజు వేరే పనుందండి. పక్కన పెట్టేశా రాజా, మన పెళ్లి కంటే ముఖ్యమా ఏంటి? ఇప్పటిదాకా పెళ్ళంటే ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు ఆ ఆశలు రెట్టింపయ్యాయి కదూ. రోజు మన పెళ్లి కల్లోకొస్తుంది కదా. మీకు అలా అర్థమైందా? నాకు తెలుసు రాజా, మనం ఒక్కటయ్యే క్షణం కోసం నువ్వు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నావు అని. 1000 కళ్ళతోనా? ఉన్న 2 కళ్ళు పొడుచుకోవాలనిపిస్తుంది. ఎందుకు రాజా, నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలనా? ఈ ప్రపంచంలో మిమ్మల్ని చూడలేక చెల్లిపై. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా. నన్నెప్పుడు నవ్విస్తూనే ఉంటావు. నా ఏడుపు నీకు నవ్వులా అనిపిస్తుందా? ఈనాళ్ల నా నిరీక్షణ ఫలించింది రాజా. నా జీవితంలోకి ఎవరొస్తారో అని కళ్ళు కాయలు కాచాలో ఎదురు చూశాను రాజా. నా దరిద్రం కొద్దీ నేను తగిలేనమాట. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు రాజా. ఒకరి కంట పన్నీరు, ఒకరి కంట కన్నీరు అంటే ఇదే. అవును రాజా, మనకు పెళ్ళవుతున్నందుకు మన కంట పన్నీరు, మన జంట చూసిన వాళ్ళందరికీ కన్నీరు. ప్రతిదీ మీరు అనుకూలంగా మార్చుకుంటారేంటండి? అసలు విషయం అర్థం చేసుకోరా? నాకంతా అర్థమైంది రాజా. నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. మనలో అపార్థాలుండవు. పద, టైం అవుతుంది. మరొక్కసారి ఆలోచించండి.
ఇదొక జీవితానికి సంబంధించింది. ఏం కాదు, మన 2 జీవితాలకి సంబంధించింది. త్వరగా రా. అరే, అబ్బా, రా. వదలండి. పంతులు గారు, మేము వచ్చేసాం. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరిద్దరు ఇలా వచ్చి కూర్చోండి. మాకిప్పుడు పెళ్లి చేస్తారా పంతులు గారు? పెళ్లి కాదు నాయనా, పరిహారం. మీ జాతకంలో దోషం రీత్యా ఒక తంతు చేయాల్సి ఉంది. ఏంటి పంతులు గారు, ఈ అరటి పిల్లకకు నా రాజా తాళి కట్టాలా? కాదమ్మా, ఈ అరటి పిలకను మీ భర్తగా ఊహించుకొని మీకు మీరే ఈ పసుపు తాణి మీ మెళ్ళో వేసుకోవాలి. అమ్మయ్యా, బతికిపోయాను. అదేంటి, అలా మగవాళ్ళు కదా చేస్తారు? అంటే మీ జాతకంలోనే ఎక్కువ దోషం ఉంది. కూర్చోండి. సరే. నువ్వు కూడా కూర్చో నాయనా. అమ్మా అమ్మా, అక్కడ కాదమ్మా, ఇక్కడ ఇక్కడ అక్కడ ఇవ్వండి. ఆ. అమ్మా, మనసులో మమ అనుకొని ఈ పసుపు తాడుని ఆ అరటి పిలకకు తాకించి మీ మెళ్ళో వేసుకోండి. అలాగే పంతులు గారు. ఆ. కట్టు రాజా, కట్టు కట్టు రాజా, కట్టు. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ రండి, చూడండి. నా వైఫ్ స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్, త్వరగా చూడండి. నీరసంతో స్పృహ తప్పుండొచ్చు. నీరసమా? తనకన్నీ కరెక్ట్ టైంకి ఇస్తున్నాం డాక్టర్. తనతో ఏ పని కూడా చేయించడం లేదు. ఒక్కోసారి టెన్షన్ వల్ల కూడా ఇలా జరగచ్చు. బట్ డోంట్ వరీ, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. తనకి టెన్షన్స్ కూడా ఏమీ లేవు డాక్టర్. నిన్న వాళ్ళమ్మ వచ్చి అప్పు గురించి చెప్పి వెళ్ళింది కదా అఖిల్, ఆ టెన్షన్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఎలా ఉంది హారిక? మెల్లగా హారిక. అలాగే హారిక. అలాగే అంటే కాదు, తప్పకుండా ఇవ్వాలి. ఇదేంటి వచ్చిన వాళ్ళ ముందు వసుని డబ్బులు అడుగుతోంది? అదేంటమ్మా, వసుని తోటికోడలే కదా, ఏదో అత్తగారిని అడిగినట్టు అడుగుతున్నావు. నాకు తోడికోడలైనా అత్తగారైనా అన్ని వసోకే. ఇంట్లో పెత్తనమంతా అక్కదే. నాతో చెప్పకుండా ఇదేదో రచ్చ చేయబోతోంది. అదేంటి హారిక అలా అంటున్నావు? వసు నీకు తోటికోడలు కాదు, అత్తగారు కాదు, అక్కలాంటిది. అది మాటల వరకే, చేతల్లో కాదు. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా హారిక? ఎందుకిలా చేస్తున్నావు? ఇంకేం చేయమంటారు? ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్వతంత్రం లేదు కదా, నీకు సంపాదన కూడా లేదు. కాళ్ళు రెండిపోయి వీల్ చైర్లో ఉన్నావు. హారిక, ఎందుకు అరుస్తున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం హారిక. ఇప్పుడు మాట్లాడితే ఏమైందక్క? భాస్కర్ బావ సంపాదిస్తున్నారు కాబట్టి నీకు, అభిబావ గారు సంపాదిస్తున్నారు కాబట్టి వసు అక్కకు ఈ ఇంట్లో అధికారం ఉంది. నా మొగుడు చేత కానివాడు కాబట్టి నేను కూడా అడుక్కునేదాల్లా మీ ముందు చేయించాల్సి వస్తుంది. ఓసిని అసాధ్యం కోలా. నాకు తెలియకుండా నువ్వేం చేసినా ఫెయిల్ అవుతావు. ఆ విషయం నీకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. నిజంగా నేనే ప్లాన్ చేయట్లేదు ఆంటీ. నువ్వు అప్పు తీసుకునే రకమే కానీ అప్పిచ్చే రకం కాదు కదే. ఏ అవసరం లేకుండా డాక్టర్కి డబ్బిచ్చావు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. చెకప్ల కోసం ఆవిడ దగ్గరికి వెళ్లాలన్నది నా అవసరం. అభిబావ గారు వసుకు చూసుంటే అంతే సంగతులు. కష్టం వస్తే తప్పకుండా సహాయం చేసి తీరాలి. అందుకే దమయంతికి మాట ఇచ్చానండి. తనిక్కడున్న నేనాళ్ళు మనం బాగా చూసుకోవాలి. వదిన సంగతి నాకు వదిలేయండి. వాళ్ళ అబ్బాయిని కూడా మన పిల్లలతో సమానంగా చూసుకుందాం. అక్కెప్పుడు వస్తుంది అన్నయ్య? రేపు పొద్దునే వస్తుంది. కిట్టును కూడా తీసుకొస్తుందట.
మనం సంతోషంగా ఉండటం ఈ రోజే ఆఖరన్నమాట. అసలు ఆవిడ పేరు వినగానే ఎందుకంటే అంత షాక్ అయ్యారు? ఆవిడంటే ఎందుకంత భయపడుతున్నారు? అది మనిషి కాదే, ఆడజన్మ ఎత్తిన అదో రకం వింత జీవి. నాలాంటిదే దానికి భయపడుతోంది అంటే అది ఎలాంటిదో ఊహించుకో. తన వల్ల మనకేమైనా ప్రాబ్లం వస్తుందా ఆంటీ? ప్రాబ్లంకి మరో పేరు ఏదైనా ఉంది అంటే అది దమయంతినే. ప్రాబ్లం లేని చోటు కూడా ప్రళయం పుట్టిస్తుంది అది. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకెత్తు, అదొక్కతే ఒకెత్తు. అంటే అంత ప్రమాదమా ఆంటీ? బాగుంది. తల్లికి తగ్గ కూతురు, కూతురుకి తగ్గ తల్లి. సూపర్. ఏంటండి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? అయ్యో లేదండి, మీ బాండింగ్ని పొగుడుతున్నాను. జలస్ గా ఫీల్ అవుతున్నారా? కాదండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, అను ఏం చేసి మమ్మీని ఇంప్రెస్ చేసింది? చిరిగిపోయిన తన యూనిఫామ్ ని తనే స్టిచ్ చేసుకుంటుంది. అవునా? వెరీ గుడ్ బంగారం. ఇలాగే నీ పనులు నువ్వే చేసుకోవాలి. బన్నీకి తోడు మీరు కూడా తయారయ్యారా? తను చెప్పాడనే తిను ఇలా చేస్తుంది. తప్పే ఉందండి, మంచి పనే కదా చేస్తుంది. అను చిన్నపిల్లండి, సూది వేలి గుచ్చుకుంటే. నేనేం చిన్నపిల్లలు కాదు మమ్మీ, నేను నీకంటే బాగా కుట్టగలను తెలుసా? బడాయి మాటలు వద్దు.